పల్నాడు జిల్లా గురుజాల నియోజకవర్గంలో వినాయక చవితి సందర్భంగా ఏర్పాట్ల గురించి గురుజాల డీఎస్పీ జగదీష్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా డీఎస్పీ జగదీష్ మాట్లాడారు. వినాయక చవితి పండుగ సందర్భంగా ఈ సంవత్సరం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా గణేష్ ఉత్సవ్ .net అనే వెబ్సైట్ ని ప్రారంభించారని తెలిపారు. ఎవరైతే వినాయకుడి విగ్రహాలు పెట్టాలనుకుంటున్నారో వారు ఈ వెబ్సైట్లోకి వెళ్లి రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా సూచించారు. ఫైర్ అండ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి అనుమతి తప్పనిసరని తెలిపారు. అలాగే డీజేకి అనుమతి లేదని స్పష్టం చేశారు. నిబంధనకి విరుద్ధంగా ఎవరైనా ప్రవర్తిస్తే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని గురుజాల డీఎస్పీ హెచ్చరించారు. అలాగే ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడే విధంగా మట్టి విగ్రహాన్ని ప్రోత్సహించాలని కోరారు. ప్రజలంతా భక్తి శ్రద్ధలతో ప్రశాంతమైన వాతావరణంలో వినాయక చవితి పండుగ జరుపుకోవాలని డీఎస్పీ జగదీష్ ప్రజల్ని కోరారు. ముఖ్యంగా ఈ గురుజాల సబ్ డివిజన్ ప్రజలందరూ కూడా నమస్కారం. ఈ రోజు నేను మాట్లాడడానికి గల కారణం ఈ గణేష్ ఉత్సవాలు ఏవైతే ఉన్నాయో దాని రిలేటెడ్. ఇంతకుముందు పర్మిషన్లు తీసుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా పోలీస్ స్టేషన్కి వచ్చి అట్లా పర్మిషన్ పెట్టుకునేవాళ్ళు ఈ పందిర్లు పెట్టుకోవడానికి. కాకపోతే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు కొత్తగా గణేష్ ఉత్సవ్ .net అనే ఒక వెబ్సైట్ని రిలీజ్ చేశారు. గణేష్ ఉత్సవ్ .net. సో ఆ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మీరు అప్లికేషన్ రైజ్ చేసుకోవచ్చు. అది సింగిల్ విండో పోర్టల్. అందులోనే ఎవరైతే అప్లికెంట్ ఉంటాడో ఆ అప్లికెంట్ మొబైల్ నెంబర్ పెడితే ఓటీపీ వస్తుంది. దాని తర్వాత రిజిస్టర్ అయిన తర్వాత మీరు ఆటోమేటిక్గా ఎవరైతే ఆర్గనైజర్స్ ఉంటారో ఆర్గనైజర్స్ నేమ్స్, అట్లానే మీరు వినాయకుడి విగ్రహం ఎంత అడుగులు పెడుతున్నారు, ఆ తర్వాత ఏ రోజు మీరు దాన్ని నిమజ్జనం చేయాలనుకుంటున్నారు, ఏ ప్లేస్లో నిమజ్జనం చేయాలనుకుంటున్నారు, అదంతా కూడా ముందుగానే డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది సింగిల్ విండో సిస్టమ్. మీరు అందులో పెట్టంగానే మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఇది వెళ్ళిపోతుంది. పోలీస్ వారికి కూడా ఇది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. మా తరఫున ఒక పోలీస్ ఆఫీసర్ దాన్ని చెక్ చేసుకున్న తర్వాత మీకు ఒక నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇస్తారు. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ని మీరు మళ్ళీ ఇదే వెబ్సైట్లో మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యి ఒక క్యూఆర్ కోడ్ డెవలప్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఆ క్యూఆర్ కోడ్ని మీరు ఆటోమేటిక్గా మీ పందిరి దగ్గర స్టిక్ చేయాలి. మేము ఎప్పుడైనా ర్యాండమ్గా వచ్చినప్పుడు క్యూఆర్ కోడ్ చెక్ చేస్తాం. అది ఆ తర్వాత ఈ పండగలకి డీజే పర్మిషన్లు అయితే ఇవ్వడం జరగట్లేదు. మీరు ఏదైనా ఉంటే మైక్ పర్మిషన్, మైక్ మాత్రమే పెట్టుకోవాలి తప్ప డీజేలు అన్నది పర్మిషన్ లేదు. 12 అడుగులకు మించి విగ్రహం ఉండడానికి వీల్లేదు. అట్లానే ఫైర్ అండ్ ఎలక్ట్రిసిటీ ఈ 2 డిపార్ట్మెంట్ల నుంచి కూడా మీరు ఎన్ఓసి తీసుకొని రావాల్సి ఉంటుంది. ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ మీరు కోఆర్డినేట్ చేసుకోండి. ముఖ్యంగా ఇది ఒక ప్రజలు ప్రశాంతంగా భక్తి శ్రద్ధలతో చేసుకునే పండుగ కాబట్టి దాన్ని మీరు ఎంత భక్తి శ్రద్ధలతో చేసుకుంటే అంత మంచి పండుగ వాతావరణం ఉంటుంది. అంతే తప్ప ఎటువంటి గొడవలకో లేకపోతే ఏదైనా మనం ఆకతాయి పనులకు చేసుకోవడానికి కాకుండా దీన్ని ఒక రిలీజియస్ ఫెస్టివల్ని సక్సెస్ఫుల్గా గ్రాండ్ చేసుకోవడానికి మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి కూడా మా కోఆపరేషన్ కూడా ఉంటుంది. మీరు కూడా దీన్ని కోఆపరేట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అట్లానే మా పోలీస్ వారి తరఫు నుంచి వచ్చిన విజ్ఞప్తి అందరికి కూడా, ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యూజ్ చేసే విగ్రహాలు ఏవైతే ఉన్నాయో దానివల్ల మన ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ కూడా ఎక్కువ ఉంటుంది. సో వీఆర్ ఆల్ గోయింగ్ టు బి ద పార్ట్ ఆఫ్ నేచర్ కాబట్టి మనం ఈరోజు ఏం పొల్యూట్ చేస్తామో అదే మనకి రిటర్న్ వస్తుంది. సో అందుకని అందరూ కూడా మట్టి విగ్రహాలు వీలైనంత వరకు మీ దగ్గరలో ఉన్న వాళ్ళకి కానీ ఎక్కడైనా మట్టి విగ్రహాలు స్టాల్స్ ఉన్నా కానీ వాటిని ఎంకరేజ్ చేస్తారని, అట్లనే మట్టి విగ్రహాలు నేచర్తో కలిసిపోయే విగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటిని పెట్టుకొని మీరు పూజ చేస్తారని నేను ఆశిస్తున్నాను. మీరు ఫాలో అవుతారని కూడా నేను మీకు ముందుగానే అభ్యర్థిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.